గారు ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని అని ఉంటే ఇంతకు ముందే 3 సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన, అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే, తప్పకుండా బాబు, నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే, నీ దగ్గర ఏది ఆశించను. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకొక పదవి కావాలి, ఏమిస్తావని పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు, ఈరోజు అడగలేదు. నువ్వు గెలువు ముఖ్యం, నీ గెలుపు ఖాయం. ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో, అవసరం అంటే నేనే అడగాలని ఉండదు. అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు, అది నీ ఇష్టం. కానీ ముందుగానే నాకు ఈ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు. అలా అయితే ఇప్పుడే 3 నెలలకు ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి. నేను వెనకా నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం. బంధువే, బంధువుని చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు, అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అతని కజిన్ సిస్టర్ని నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం. తను నా 2వ కూతురు, మీ అందరికీ తెలుసు. మొదటి కూతురు లక్ష్మీ ప్రసన్న, 2వ కూతురు విరానిక, 3వ కూతురు మనోజ్ కుమార్ భార్య. కుటుంబాల గురించి తెలుసు, నేనేమిటో మీకు తెలుసు. ఇది మీరు ఏదైనా క్వశ్చన్స్ టప 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 మనం నెత్తిన మీద పడకుండా అడగండి, సమాధానం లౌకికంగానే తెలివితేటలు వచ్చాయని అనుకుంటున్నాను. ఈ మధ్య చెబుతా, లేకపోతే మీ దగ్గర తప్పించుకోవడం చాలా కష్టం, అది కూడా తెలుసు. ఎనీబడి ప్లీజ్ వెల్కమ్, అంతే. ఎవరైనా ఒక్కరు. బాబు జితేంద్ర, ఐ డోంట్ వాంట్ డిస్టర్బెన్స్, ప్లీజ్ కుర్చీరా వేయమ్మా. 1 minute బ్రదర్. అరే గివ్ హిమ్ మ్యాన్, మూమెంట్ వద్దమ్మా, దయచేసి కూర్చున్నాను సార్. వారు అడిగారు ముందు. బాబు నీ పేరు? దుర్గా. దుర్గా, చిన్నవాడి గారు దుర్గా అనొచ్చు, లేదు దుర్గా గారు అనొచ్చు, తప్పే లేదు. బాబు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి చంద్రబాబుతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, చంద్రబాబు ఆలస్యం అవుతుంది, దయచేసి ఇది బాగా నోట్ చేయండి. కొంతమంది కొన్ని తప్పించి వాళ్ళకు కావలసిందే రాసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, క్వశ్చన్స్కి ఆన్సర్. మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబుని ఏకీభవిస్తూ ఉంటాను. అతన్ని అగౌరవపరచాలని లేదు, ఉన్న బంధుత్వంతో స్నేహితులతో అలా పిలుస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఆ కుర్చీలో ఎవరన్నా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్. ఐ గివ్ రెస్పెక్ట్ ఆల్వేస్ చంద్రబాబు. 2019 ఫిబ్రవరి, ద డేట్ ఈజ్ దేర్ బ్రదర్, ఫస్ట్ వీకా సెకండ్ వీకా, ఉత్తరం రాసి మా కజిన్ ద్వారా పంపించాను రావత్ గారికి. మిస్టర్ రావత్, సో మెనీ లెటర్స్ ఐ హ్యావ్ రిటర్న్ టు యూ and for another officers also. I requested you also some months back, I wanted to come to your office. Mr. Mohan Babu garu, మీరు రావాల్సిన అవసరం లేదు, లెటర్ పంపించమంటే మా కజిన్ ద్వారా పంపించాను. మోహన్ బాబు గారికి చెప్పండి, ఆలస్యమైన మాట వాస్తవమే,
ఇంకొక 1 వీక్లో డబ్బు పంపిస్తాను అని చెప్పారు. పంపలేదు. మీరే ఆ పొజిషన్లో ఏముంటారో చెప్పండి. చంద్రబాబు నోటి నుంచి విద్యాలయాలు గొప్పవి అన్నాడు, ఏఏసీ టీం వచ్చి గొప్పవి అన్నారు, యూజీసీ వాళ్ళు వచ్చి గొప్పవి అన్నారు, గ్రేడ్లు ఇస్తూ ఉంటారు. మనది అటానమస్. నేను చెప్పాను, ఈ విధంగా ఉన్నప్పుడు సమాధానం లేనప్పుడు నెల టైం తీసుకొని మళ్ళీ విద్యార్థులతో కాలేజీలో అయ్యా ఇదిగో అని అంకెలతో సహా అక్షరం ఏదైనా 1000 రూపాయలు కూడా ఉండదు, పొరపాటున టైపింగ్లో మిస్టేక్లు ఉంటే తప్ప, ఉంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాం, డొనేషన్. విద్యాలయాలకు వద్దు, మా తంటాలు మేము పడతాం. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి, కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు, ఆ తర్వాత పాంప్లెట్స్ వేశారు, ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని. ఇక అన్నీ మీరు అడుగుతారని క్వశ్చన్ తెలియక తీసుకురారా, మీరు కనుక్కోండి, ఉంటుంది మార్కెట్లో. మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని ఉత్తరం రాశాను. అయ్యా మొదటి విడతలో పూర్తిగా రాలేదు, 2వ విడతలో ఇలా జరిగింది, 3వ విడత అసలు రానే లేదు, మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది 19 కోట్ల చిల్లర, అన్నీ ఎస్సీ అని, ఎస్టీ అని, కాపు సోదరులకని అన్నీ రావాలి, ఇదిగో అంకెలు అని పంపించాం. చెప్పాను, దానికి సమాధానం ఎదుగుతున్నారు. కాపు సోదరులది 2017-18 2 కోట్ల చిల్లర రావాలి. అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి అమరావతికి చేతులు కట్టు నిలబడుకోవాలనుకుంటున్నాను, ఇది నా కోసం కాదు, నా బిడ్డల కోసం. మీరు చేసిన వాగ్దానాలకు ఇచ్చేసేయండి, వచ్చి చెక్ చేయండి తప్పులున్నాయా లేదా అని చెప్పాము. పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి, బాబు అంకుల్, కొంతమంది ఎక్కువ శాతం అంకుల్ అంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు, డేస్ కాల్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు, అయితే కొంతమంది వాళ్ళు కూడా అంకుల్ అనొచ్చు, నా బిడ్డలు వాళ్ళు, దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ అండ్ సన్స్. అక్కడ ఇలా జరుగుతుంది అంకుల్, మాకు కూడా కొంత అమౌంట్ పర్సనల్గా ఏదో ఇస్తూ ఉంటారు, 400 ఇది, అది ఇంక్రీజ్ చేశారు, అది కూడా ఇవ్వడం లేదు అంకుల్ అన్నారు. ఇది వాస్తవం బ్రదర్, అంకెలతో సహా. మళ్ళీ మా విద్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా సంఖ్యలతో రాసి, మా 2వ అబ్బాయి మనోజ్ కుమార్ చెప్పాడు, మీ డబ్బంతా మీరు తీసేసుకోండి, అంకెలు తప్పులుంటి అని చెప్పాను. ఉండండి అవ్వాల, ఫినిష్ అవ్వాల అంటే నేను పరిగెత్తుంటూ మాట గొంతు నొప్పిగా ఉంది బ్రదర్. పార్టీ అక్కర్లేతలే, అది వేడి నీళ్ళు కావాలి. ఎప్పుడో చెప్పాను, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పుంటే మీరన్న మాటకు తల ఉంచుకునేవాడిని. ఇది వాస్తవం. మీరే చెప్పాలి, నన్ను ఇటు మాడమంటారు, అటు మాడమంటారు. బ్రదర్ మీ పేరేంటి? దినకర్. నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు, కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. ఇట్ ఈస్ 24 hours జాబ్. వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి, అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి. కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలని వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు, ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకడిని అడిగి చేరేదండి, తెలుగుదేశంలో వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు ఎంత? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్. హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ. దట్స్ ఆల్ బ్రదర్.
అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్, అంతే కదా, హైయెస్ట్ ఇంటేక్. కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు, అయినా పనిచేస్తున్నారు. నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్రా బ్యాంకులో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీద కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయుడు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ నెంబర్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు.